నాగార్జునసాగర్ నియోజకవర్గం నల్గొండ జిల్లా హాలియా మండల కేంద్రంలో భారత్ జోడో యాత్ర సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా హాలియాలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి మరియు భారీ ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వాన్ని స్థాపించి తిరిగి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన ప్రభుత్వాల ఆధ్వర్యాన ప్రజా సమస్యలన్నీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చాం. ఆ హామీ ఇచ్చిన మేరకు ఈ సంవత్సరం పూర్తయిన ఈ సందర్భంగా ఈ పండుగ ఈ ఉత్సాహాన్ని జరుపుతున్నాం. ఈ ఉత్సాహాన్ని సఫలం చేసినందుకు మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక మిత్రమా, ఇప్పుడే మీ అందరికీ తెలియజేసినాడు మిత్రులు 16వ తారీఖు నాడు 16-17న సిడబ్ల్యూసి అంటే అత్యున్నతమైనటువంటి ఒక బాడీ, అంటే కాంగ్రెస్ పార్టీలో అతిరథ మహారాజులు మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఖర్గే మొదలుకొని ఖర్గే గారు మన నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రతినిధులు, ముఖ్య నాయకులు, మండల అధ్యక్షులు, గ్రామాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు, అభిమానులు అందరికీ నా ధన్యవాదాలు, నమస్కారం. ఇది ఏఐసిసి పిలుపు మేరకు 24 గంటల్లో మేము ఇచ్చినటువంటి కాలుకు స్పందించి కార్యకర్తలందరూ సమావేశమై ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి పూనుకున్న మీకు
నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నాడు సంవత్సరం క్రితం రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 4081 కిలోమీటర్లు 4.5 నెలలు పూర్తి చేస్తూ భారత ప్రజల యొక్క సమస్యల్ని తెలుసుకోవడంతో పాటు ఈ సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారా చేయవలసినటువంటి విధి విధానాలను ఆలోచించడానికి ఆయన ఈ కార్యక్రమం చేపట్టాడు. ఆ విధంగా 4000 కిలోమీటర్లు పూర్తి చేసిన సందర్భంలో మొత్తం భారత జాతిని ఓ జోడో అంటే సంఘటితం, భారత ప్రజలందరూ ఏకంగా అండి, భారత సమస్యలను పరిష్కరించండి, భారతీయులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఎంత నడవండి అనే నినాదానికి స్పందించి అడుగడుగునా మీరు ఆదరించారు. ఆయనను 4000 కిలోమీటర్ల వరకు మనం పంపించినాం. ఆ కార్యక్రమంలో మీరు స్వయంగా ఇక్కడ పాల్గొన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఆ కార్యక్రమం పూర్తయి 1 సంవత్సరం అయింది. ఈ సంవత్సరమైన సందర్భంగా ఆ స్ఫూర్తిని ఈ ఎన్నికల దాకా కొనసాగించాలని, ఆ జోడో యాత్ర ఏ విధంగా ఉద్విగ్నంగా చైతన్యవంతంగా ప్రజల్లో తీసుకుపోయి ప్రజలకు ఉన్నటువంటి బాధలను ఇబ్బందుల్ని ఈ ప్రభుత్వాలకు తెలియపరిచి వెంటనే వాటిని పరిష్కరించాలని నిలదీసినాం. అంతేకాదు ఒకవేళ